హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డేటా అనాలిసిస్ ఛానల్. డైలీ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తామండి. లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం, ఫ్రీ లెర్నింగ్ కోసం అండి. ఓన్లీ తెలుగు ఆడియన్స్ కోసం స్టార్ట్ చేశాను. ఓన్లీ ఫ్రీ లెర్నింగ్, నో పెయిడ్ అండి, నో అమౌంట్. ఓన్లీ ఫ్రీ లెర్నింగ్ పర్పస్ కోసం నేను ఛానల్స్ రన్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఓకేనా. డేటా అనాలిసిస్ ఇది ఛానల్ అండి. ఓకేనా. మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చెక్ చేస్తాము. ఒకసారి చూడండి, ఇది డేటా అనాలిసిస్ చూడండి. ఇది రెసిస్టెన్స్. ఓకేనా. అంటే మనం డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తుంటామండి. ఓకేనా. ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్కు. ఓకేనా. ఓన్లీ ఫర్ ఫ్రీ లెర్నింగ్ కోసం తెలుగులో అండి. ఓకేనా. ఓకే. మనం ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చెక్ చేస్తామండి. నిన్న చూడండి ఒకసారి మార్కెట్ నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే అనేది మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చెక్ చేస్తామండి. నిఫ్టీ లెవెల్స్ చూడండి. నిఫ్టీ లెవెల్స్ నిన్న మార్కెట్ ఇక్కడ 28 కదా, ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయింది. ట్రెండ్ లైన్ ప్రకారం ఫాలో అయింది చూడండి. ఇక్కడైతే ఈ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడికి వచ్చింది. దీని క్రాస్ అయింది ట్రెండ్ లైన్ 24,000 ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ సపోర్ట్ అది కూడా క్రాస్ అయింది. అది క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ కల్లా వచ్చింది 23,000 వరకు. ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎలా వెళ్తుంది మార్కెట్ అనేది 23,000. ఇది క్రాస్ అయితే మటుకు 23,670 వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది. అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. ఇది మార్కెట్ అండి. ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయింది, ట్రెండ్ లైన్ క్రాస్ అయింది. ఓకేనా. ఇది సపోర్ట్ మార్కెట్ అనేది ఇక్కడే క్రాస్ అయ్యి ఇక్కడే స్టార్ట్ అయింది అనుకో మార్కెట్ ఇలా వెళ్తుంది. ఈ ట్రెండ్ లైన్ వరకు ఇలా వెళ్తుంది. 24,000 సపోర్ట్ తీసుకుంటుంది అప్పుడు మార్కెట్. నిఫ్టీ 50 ఇది. ఓకేనా. నిఫ్టీ 50 ఇది నిఫ్టీ 50 లెవెల్స్ అండి. ఓకేనా. ఒకసారి చూడండి, మన ప్రీవియస్ వీడియో కూడా చెక్ చేయండి. మనం డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్సో మనం అప్డేట్ చేస్తాము. ఈ విధంగా మార్కెట్ వెళ్తుంది ప్రిడిక్ట్ చేస్తాము. ఓకేనా. ముందు రోజు ప్రిడిక్ట్ చేసి ఎలా వెళ్తుంది అంటే ఎక్కువ బిగినర్స్ ట్రేడర్స్ మన లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మన న్యూస్ ఉంటూ ఉంటాం. ఓకేనా. అందుకోసం ఈ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకొని ఓపిక మెయిన్ అవసరం అండి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో. ఓకేనా. చూడండి లెవెల్స్ నిఫ్టీ 50 ఈ లెవెల్స్ అండి. ఓకే. నిఫ్టీ 50 లెవెల్స్ ఇవి. ఇది రెసిస్టెన్స్ 24,172. దీనిపైన పడిన మార్కెట్ అనేది 24,300 వరకు వెళ్తుంది మార్కెట్ అనేది. ఓకేనా. రేపు మార్కెట్ బుల్లిష్ ఏర్పడతాయి. లేదు మార్కెట్ ఎలా అయిపోయింది అనుకో, మార్కెట్ ఇలా ఇది క్రాస్ అయింది కాబట్టి ఇది క్రాస్ అయితే ఎంతవరకు రావచ్చు 23,670 మెయిన్ సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా. మార్కెట్ అనేది ఇది నిఫ్టీ 50 లెవెల్స్ అండి ఇది. ఓకేనా. నిఫ్టీ 50 లెవెల్స్. నెక్స్ట్ ఇది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ ఒక 26th 27th సైడ్ వే మార్కెట్ చూడండి. సైడ్ వే మార్కెట్. ఓకేనా. సైడ్ వే మార్కెట్ ఇక్కడ ట్రేడ్ చేయలేము. ఓన్లీ స్కాల్పింగ్. విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ స్కాల్ప్. ఓకే. స్కాల్ప్ చేయాలి. సైడ్ వే మార్కెట్ వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి. నిన్న 28th కదా, ఇక్కడ చూడండి ఈ సపోర్ట్ దగ్గర స్టార్ట్ అయ్యేసి ఇక్కడ నుంచి తీసుకుని మళ్ళీ డౌన్ అయింది. ఇది సపోర్ట్ తీసుకున్నప్పుడు 52,003 ఇది సపోర్ట్ తీసుకునింది. మళ్ళీ ఇక్కడ తీసుకుని ఇది రెసిస్టెన్స్ తీసుకునింది. 52,700 రెసిస్టెన్స్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ క్రాస్ అయింది మార్కెట్ అనేది. ఇక్కడ క్రాస్ చేసి ఇక్కడికలా వస్తుంది. ఇక్కడ స్టాప్ అయింది. డే అయిపోయింది కాబట్టి డే అనేది ఈరోజు రేపు మండే అనేది మార్కెట్ జూలై 1 ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. 51,990 మీన్స్ 52,000 ఎగ్జాక్ట్లీ ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా. గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇంకా లేదు ఇంకా మార్కెట్ ఇది క్రాస్ అయింది అనుకో, 52,000 క్రాస్ అయితే 51,500 మెయిన్ సపోర్ట్ తీసుకుంటుందండి మండే మార్కెట్. గ్యాప్ డౌన్ ఏర్పడింది అనుకో 51,600 మెయిన్ సపోర్టు మండే మార్కెట్. లేదు గ్యాప్ అప్ లేకపోయింది అనుకో మార్కెట్ అనేది 52,700 అబోవ్ ఇలా వెళ్తుంది. 53,200 రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకేనా. ఇది కానీ క్రాస్ అయితే 400 వరకు వెళ్తుంది మార్కెట్ అనేది. ఓకేనా. ఇది మండే లెవెల్స్ అండి. చూడండి డైలీ నిఫ్టీ అనాలిసిస్ ఇవి లెవెల్స్ అండి. డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అంటే లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాము. ఓకేనా. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఓకేనా. ఇది ఛానల్ అండి. ఈ ఛానల్ మనకి ఛానల్కు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. చూడండి
ఛానల్కు టెలిగ్రాము ఇన్స్టాగ్రామ్ కదండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా. యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఓకేనా. ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్.